మంచిర్యాలలో మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మాణానికి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగరరావు చెప్పారు. గోదావరి రోడ్లోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. వైద్యులు రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయంతో రోగులు ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని అధికారిని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆరోపించారు. ఈ అవినీతిపై 4 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలను బయటపెడతామన్నారు. తాను అడిగిన సమాచారం రాతపూర్వకంగా ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు. అభివృద్ధికి మైనంపల్లి అడ్డుపడుతున్నారంటే సహించేది లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఏమీ జరగలేదని వారన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు బిల్లు రానప్పుడు మైనంపల్లి అండగా నిలబడి బిల్లులు ఇప్పిస్తానని భరోసా ఇచ్చి అభివృద్ధి పనులు చేయించారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ వైఖరితోనే జాతికి తీవ్ర నష్టం జరుగుతుందని మాదిగ జేఏసీ నేతలు బహిరంగ సభలో పేర్కొన్నారు. పెడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ విడుదల చేశారు. దళితులను హింసిస్తున్న పార్టీతో కృష్ణ మాదిగ అంటకాగడం దళితులను విస్మయపరుస్తుందన్నారు. ఈ నెల 10 నుంచి బస్తీ బాట నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లా ఇల్లందులోని గణపతి రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. స్థానిక పోలీసులు తహసీల్దార్ విజయసాగరరావు సమక్షంలో దాడులు జరిగాయి. ప్రభుత్వానికి బాకీ ఉన్న ధాన్యం నిల్వ వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేకపోతే బిల్లులను బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేశారు. విజయనగరం డీసీసీబీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బ్యాంకు సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నాబార్డు సహకారంతో డీసీసీబీ ఏర్పాటు చేసిన 2 సంచార వాహనాలను బ్యాంకు ఆవరణలో మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. 10 ఏళ్లుగా బ్యాంకు సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లా కోదాడ యువకుడు చౌడవరపు పవన్ సింగపూర్ బీచ్లో అనుమానాస్పదలో మృతి చెందాడు. పవన్ ఏడాదిన్నరగా సింగపూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ సహాయంతో అతని మిత్రులను విచారిస్తున్నారు. పవన్ మృతి సమాచారం రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నాణ్యమైన విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వక్తలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీ జరిగింది. దేశం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని వక్తలు సిరిసిల్ల రాజయ్య, వెంకటరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, క్రాంతి అన్నారు. పల్నాడు జిల్లా సిరిగిరిపాడు మిట్టమీదపల్లిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. పులి చెన్న వెంకటరెడ్డి హత్య కేసులో నిందితుడు జింకల పోలిరెడ్డిని అరెస్ట్ చేశారు. జింకల పోలిరెడ్డితో సహజీవనం చేస్తున్న పద్మతో హతుడు చెన్న వెంకటరెడ్డి సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పోలిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న తన భార్య సహాయంతో మరదలపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ఖాజాపూర్లో జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను దుబ్బాక సీఐ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. లైంగిక దాడిని భార్యతో వీడియో తీయించి బెదిరించాడని సీఐ చెప్పారు. బాధితురాలని పరీక్షల కోసం సిద్దిపేటలో భరోసా కేంద్రానికి తరలించారు.